హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది జస్ట్ వ్లాగ్స్ అనమాట. మా పిల్లలకి మా పెద్ద పాపకి హాలిడే వచ్చిందని విలేజ్ వచ్చినాము. సో తను ఇలా ఆడుతుంది వాళ్ళ అన్నయ్య బావలతో. నెక్స్ట్ ఇక్కడ ఇవైతే మేము ముళ్ళ పువ్వులు అంటాము, మీరేమంటారు వీటిని? కనకాంబరాలు, ముళ్ళ మొగ్గలు. చాయ్ పూలు పూసాయి కాబట్టి పువ్వులు అన్నాను. ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, స్మెల్ కూడా చాలా బాగుంటుంది వాటివి. మా సైడ్ ఇంకా దీంట్లో దమనమాకు వేస్తే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ లేదు, అందుకే ఆ రెండింటితోటే అలా అల్లేసాను. మీ వైపు ఏమంటారు ఈ పూలని? ఇక్కడ వచ్చేసి తాతమ్మ మనవరాళ్ళు అనమాట, తను మా అమ్మమ్మ. ఎండాకాలం వచ్చిందంటే ఇంకంతే కదా, చింతకాయ కొట్టుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా డాడీ వాళ్ళ కళ్ళం దగ్గర ఒట్ల పైన పరదా కప్పడానికి వెళ్దామని ప్లాన్ చేసి వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మా పెద్ద పాప పోతుంది, పెద్దది పోతుంటే చిన్నది ఎందుకోకుండా నేను వస్తాను అంటే ఇంక అందరం కలిసి ఇట్లా వెళ్తున్నాం అనమాట. అక్కడ కనిపించేది మా బాయ్ అనమాట. ఈ ప్లేన్ అంతా ఇటు సైడ్ మా కళ్ళం ఉంటుంది, ఆ కళ్ళం పైన ఒడ్లు కూస్తారు. అక్కడ కనిపించేది పరదా కప్పి అది గడ్డివాము. ఇప్పుడు ఈ ఒడ్ల పైన పరదా వేయడానికి వచ్చినాం అనమాట. సో చూడండి, ఇప్పుడు మా పెద్ద ఎంత హెల్ప్ చేస్తుంది వాళ్ళ తాతయ్య వాళ్ళకి. అదే మనకు హెల్ప్ చేయమంటే చేస్తారా? ఇక పోవే తెచ్చుకోపోవే అంటారు. అదే అమ్మమ్మ తాత దగ్గరికి వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు నలుగురు కలిసి పరదా కప్పుతారనమాట. నేను వీడియో తీస్తున్నా. తను మా మమ్మీ, తను మా డాడీ. ఇక్కడ మా చిన్నదేమో ఒడ్లలో చేతులేసి ఆడుతూ ఉంది. ఒక్కసారి వ్యూ చూద్దామని అలా చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మా టెంపుల్ అనమాట. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, పాలకుర్తి. వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. లైట్స్ వేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, పరద వేయడం అయితే స్టార్ట్ అయింది. ఇట్లా కప్పేస్తున్నారు. ఇది మాత్రం వచ్చేదాకా ఒడ్లలోనే ఆడుతూనే ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఇటు నుంచి తీసుకుపోయి అక్కడెక్కడో పోసుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు మా పెద్దది వాళ్ళ తాతయ్య వాళ్ళకి అట్లా వాళ్ళు రాళ్ళు పెడుతుంటే ఇది కూడా అట్లా హెల్ప్ చేస్తుంది అనమాట, రాళ్ళు పెట్టుకుంటూ. సో వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. బికాజ్ ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనకి ఫుడ్డే ఉండదు. సో ఫైనల్గా అలా పరద కప్పేసిన తర్వాత మా మమ్మీ అలా పరంగా కొట్టుకుని ఇంటికి వెళ్తుంది. నేను మా డాడీ మా పిల్లలు మళ్ళీ బండి మీద వెళ్తున్నాం అన్నమాట ఇంటికి. చూసారా, ఇందాక నేను చెప్పాను కదా మా టెంపుల్ అని. ఈ ఆర్చ్ పక్క నుంచి వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. ఈ ఆర్చ్లో నుంచి స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ అనమాట. నేను అది కూడా ఒకరోజు ఎప్పుడైనా వీలైతే వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ఈ రూట్ నుంచి వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.